జగన్ జై 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 జగన్ వంశీ జై వంశీ ఓకే ఏదైనా కానీ మా నిరసన తెలియజేయాలి. మేము అలా డిస్కౌంట్ తీసుకొస్తే ఇది ప్రతి అమలు ప్రతి డిస్కౌంట్ ఎఫ్ఐఆర్ మాకు వేసారు మాకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే మేము డిస్కౌంట్ తీసుకొస్తుంటే ఆ కిలోమీటర్ దూరంలో మమ్మల్ని తరుపుకోవడం లేదా ఆటోలు కూడా ఎండాడి పది పట్టుకుని మా కేసు నమోదు వాళ్ళ అధికారులు పార్టీ సెక్షన్ 30 వైలేట్ చేస్తారు ధర్నా చేశారు. అంతేకాదు జనం ఉంటే ధర్నా చేసింది కూడా కాదు. వాళ్ళు బ్రాంతి షాపుల్లో ఈ సిండికేట్ ఎవరని చేసుకుని కూడా ప్రాజెక్ట్ ఇమీడియట్గా కేసు నమోదు చేస్తారు. విశాఖపట్నంలో ఎప్పుడు కూడా ధర్నా చేసినా లేకపోతే ఏదన్నా దిష్టిబొమ్మ దహనం చేసినా కూడా ప్రజా సమస్యల మీద మేము ఎప్పుడు పోరాటం చేసినా మరి పోలీసు వాళ్ళు వచ్చి వెంటనే మమ్మల్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం. సెక్షన్ 30 అమల్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిష్టిబొమ్మలను దహనం చేయడానికి లేదు, రోడ్డు మీద ఉండడానికి లేదు, ఒక్క నిమిషం కూడా ఉన్నప్పుడు. మరి నిన్న వెలగబో రామకృష్ణబాబు గారు, ఆయన అనుచరులు పట్టాభి, సన్యాసిరావు గారు, పోతన్ రెడ్డి, ఇంకా వీళ్ళందరూ కూడా నడి రోడ్డు మీద హైవే మీద దిష్టిబొమ్మ దహనం చేసి జగన్మోహన్ రెడ్డి గారిది విజయసాయిరెడ్డి గారి దహనం చేసి మరి వాళ్ళకి చుట్టూ కూడా పోలీసు వాళ్ళు కూడా కాపలా కాసి వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం. సో అంటే అధికార పక్షానికి ఒక న్యాయము, ప్రతిపక్షానికి ఒక న్యాయం పడిస్తున్నారు. పోలీసు వ్యవస్థని చంద్రబాబు నాయుడు ఏ విధంగా బస్సు పట్టించాడన్న దానికి అది ఒకటే నిదర్శనం. సెక్షన్ 30 వాళ్ళకి అమల్లో ఉండదు, ప్రతిపక్షానికి మాత్రం అమల్లో ఉంటుంది. ఇప్పటికైనా సరే ఇక్కడున్న పోలీసు వ్యవస్థ మారాలి, అందరికీ ఒకే న్యాయం చేయాలి. మేము ఈ రోజు కానీ వాళ్ళ మీద కేసులు కానీ పెట్టకపోతే రేపు నుంచి ప్రతిరోజు కూడా మేము దిష్టిబొమ్మ చంద్రబాబు నాయుడు తగలబెడతాం. ఖచ్చితంగా దాని మీద ఏం జరిగినా కూడా దానికి మేము సిద్ధంగా ఉంటాం. మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళ కేసులు ఫైల్ చేయాలి. మా మీద ఏ విధంగా అయితే ఎన్ని చేశారో అవన్నీ కూడా కంపల్సరిగా రేపు ఉదయానికల్లా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోడ్డు మీద మేము ఎక్కడైనా బయట చిన్న చిన్న సందులో చేసినా మమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. మేము ఆటోలు వస్తుంటే కిలోమీటర్ ముందే ఆపి దిష్టిబొమ్మని లాక్కెళ్ళేసి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు హౌస్ అరెస్టులు. మరి వీళ్ళకి మీద రోడ్డు మీద కాల్సింది కనపడవా మీకు? హైవే మీద. సో ఇమీడియట్లీగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.